తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 2 రోజుల పాటు మోస్తారు వర్షాలు కురుస్తాయంటూ హైదరాబాద్ వాతావరణ శాఖ ముందస్తుగా హెచ్చరికలు జారీ చేస్తుంది. రాగల 2 రోజుల్లో తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అంతేకాకుండా వడగండ్ల వాన కూడా కురిసే అవకాశం ఉందని, భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు ప్రాంతాల్లో కూడా వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారినితో మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో నిన్న నుంచి కూడా పలు చోట్ల కొంత వర్షాలు పడుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. మరొక 2 రోజుల పాటు కూడా వర్షాలు ఉన్నాయంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఏ ప్రాంతాల్లో వర్షాలు పడబోతా ఉన్నాయి, సో వర్షపాతం ఎంత పాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ప్రస్తుతం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా వాతావరణ శాఖ అధికారి ప్రస్తుతం మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, లాస్ట్ 2 days నిన్న వర్షం పడింది అండ్ ఈ రోజు కూడా మధ్యాహ్నం నుంచి వర్షం పడుతూ ఉంది. సో మళ్ళీ ఎన్ని రోజుల పాటు ఉంది వర్షాలు? మనకి ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడడం జరిగింది. అది ముఖ్యంగా నార్త్ ఇంటీరియర్ కర్ణాటక మరియు పరిసర ప్రాంతాల్లో ఈ ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడడం అయితే జరిగింది. ఈ ఉపరితల ఆవర్తనంతో పాటుగా మనకి ఒక ద్రోణి అనేది ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు అక్రాస్ మన ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఉంది అనమాట. ఇంటీరియర్ కర్ణాటక మీద ఉండడం వల్ల మనకి ముఖ్యంగా పశ్చిమ మరియు మధ్య తెలంగాణ జిల్లాల్లోని 24 గంటలతో పాటు 48 గంటల్లో కూడా ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. అలాగే ఉరుములు మెరుపులతో పాటుగా మనకి వడగళ్ల వాన, అక్కడక్కడ వడగళ్ల వాన కూడా కురిసే అవకాశం అయితే ఉందన్నమాట. తెలంగాణలో రెస్ట్రిక్టెడ్ ఏ డిస్ట్రిక్ట్స్ లో ఎక్కువ శాతం వర్షపాతం నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆసిఫాబాద్ మరియు మంచిర్యాల, అలాగే రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, దాంతో పాటుగా నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి అంటే ఈస్ట్ ప్రాంతాలైన మనకి వరంగల్, జనగాం జిల్లాలతో పాటుగా మహబూబ్ నగర్ జిల్లాల్లో మనకి ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం. దాంతో పాటుగా కొన్ని ప్రాంతాల్లో మనకి ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉంది. ఈదురుగాలులు మనకి గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతోపాటు అంటే గ్రేటర్ పరిధిలో హైదరాబాద్ కి సంబంధించి ఏమైనా ప్రాంతాలకు రెడ్ అలర్ట్ గానీ అలర్ట్ చేశారా? ఏంటి పరిస్థితి? మనం జీహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా ఈస్ట్ అంటే జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ కంటోన్మెంట్, దాంతో పాటుగా ఈ ప్రాంతాల్లోని మనకి అంటే కింద నుంచి జోన్ అంటే రంగారెడ్డి ప్రాంతం నుంచి మనకి ఈ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి మీద వరకు మనకి జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతం మొత్తం మీదుగా మనకి కొద్దిగా ఉరుములు మెరుపులతో పాటుగా ఈదురుగాలులతో కూడి వర్షపాతం నమోదే అవకాశం ఉంది. అలాగే రేపు కూడా మనకి వడగళ్ల వాన కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈస్ట్ ప్రాంతాలు కావచ్చు, వెస్ట్ ప్రాంతాలలో కొంత పంట నష్టం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో బిఫోర్ దట్ రైతులకు ఇంటిమేషన్ ఏమైనా పాస్ చేస్తున్నారు? జిల్లాలో ఉన్నటువంటి అధికారులకు ఏమైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాము? మేము ఆల్రెడీ 2 రోజుల క్రితం నుంచే మనం ఈ ఉరుములు మెరుపులతో కూడిన విషయాన్ని గురించి ఒక బులెటిన్ అయితే ఇష్యూ చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా రైతులు ఈ సమయంలో మనకి ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని తక్కువగా పంట అనేది ఇప్పటికి తక్కువగా ఉంటుంది. మెదక్ ఈ పరిసర ప్రాంతాల్లో మనకి వరి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మొత్తానికి ఈ వేసవిలో మనకి ఎక్కువగా ఉండేది మామిడి పంట. ఈ ఈదురుగాలుల వల్ల ఎక్కువగా నష్టపోయేది మామిడి మరియు వరి, దీంతో పాటుగా మొక్కజొన్న. దానికి తగినట్టుగా కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం కానీ, అలాగే పంట అంటే హార్వెస్టింగ్ అని ఉన్నప్పుడు నిన్ననే హార్వెస్టింగ్ చేసుకోవాలని కూడా వివరించింది. లేదంటే ఈ వారం పోయిన తర్వాత అంటే 3, 4, 5 రోజుల్లో మనకి కొద్దిగా ఈ పూర్తిగా వర్షాలు తగ్గి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఆ సమయంలోనే మన కోతలకు వెళ్ళడం అని మంచిదని చెప్పడం అయితే జరిగింది. సో లాస్ట్ 15 days బ్యాక్ ఒక హెవీ రెయిన్ మనం చూసాం. సో అలాంటి రెయిన్ 2 days లో ఏమైనా ఉండే ఛాన్సెస్ ఉందా? అంటే భారీ వర్షం అని కాదండి, మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం అవుతుంది. ఇది దాదాపుగా నిడివి అనేది గంట నుంచి గంటన్నర మాత్రమే ఉంటుంది ఒక ప్రదేశంలో. తర్వాత ఈ క్లౌడ్ అనేది కొద్దిగా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఒక ప్రదేశానికి చూసుకున్నట్లయితే అంటే హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఒక సమయంలో అంటే గంటన్నరలో మనకి కొద్దిగా ఎక్కువగా వర్షపాతాన్ని నమోదించి ఆ తర్వాత మనకి డిసిపేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. దాదాపుగా 2 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది పరిసర ప్రాంతాల్లో. ఈ రోజు అంటే తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. తెలంగాణ మొత్తం ఆరెంజ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర జీహెచ్ఎంసీ ప్రాంతాల్లోకి ఆరెంజ్, ఎందుకంటే 1 కంటే ఎక్కువ ఫినామినా ఉన్నప్పుడు అంటే ఈ ఉరుముల మెరుపులతో పాటుగా మనకి ఈదురుగాలులు ఉన్నాయి, అలాగే వడగళ్ల వాన కూడా వీచే అవకాశం ఉన్నందున మనం తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు ఈ ఆరెంజ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక రోజు మాత్రం ఆరెంజ్ అలర్ట్ ఉంది. దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 రోజుల పాటు కూడా మోస్తారు వర్షపాతం కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని ఈదురుగాలతో పాటుగా వడగళ్లు పడేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. బిఫోర్ దట్ ముందస్తుగానే కొంత రైతులకు ఒక బులెటిన్ అయితే విడుదల చేయడం జరిగింది. జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. కొన్ని ప్రాంతాలలో పంట చేతికి వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంది కనుక ఆ ప్రాంతాలకు సంబంధించిన రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించి పలు ప్రాంతాలలో, ఈస్ట్ కి సంబంధించిన పలు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి, కొంత ఆరెంజ్ అలర్ట్ లో ఉంది అని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతా ఉన్నాం. మనం క్లియర్ గా కూడా చూస్తా ఉన్నాం. మనం మధ్యాహ్నం నుంచి కూడా మోస్తారు వర్షం హైదరాబాద్ లో కురుస్తా ఉంది. సో ఇదే విధంగా మరొక 2 రోజుల పాటు కూడా కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ముందస్తుగా వాతావరణ శాఖ చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ మాలేష్తో ప్రణయ్, అమ్మా న్యూస్, హైదరాబాద్.